తెలంగాణకు సంబంధించి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణ విభజన హామీలు అమలు చేసినట్టయితే, ఈ తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడకపోయినట్టుంటే మీరు అడగండి. నిన్న నేను చూసిన కేటీఆర్ గారు తెలంగాణలో తెలియలేదంటే ఫైర్ అయిన బండి సంజయ్. తెలంగాణకు తప్పకుండా ఎవడైనా తెలియలేదంటే ఆడు వెదవతుడు సమానమే. కానీ తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన నరేంద్ర మోడీ మీద నువ్వేం మాట్లాడలేదు, ఎందుకు వెదవా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు నీకు బాధ్యత లేదా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉంటుంది? ఇలా తెలంగాణ పౌరుల మీద మాట్లాడుతుంటే ఎలక్షన్ల కొరకు రియాక్ట్ అవుతున్నావు కదా. తెలంగాణ ఏర్పాటు విధానాన్ని అవమానపడుతుంటే ఎందుకు ఇలా మౌనంగా పార్లమెంటులో ఉండి కూడా స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ విభజన హామీలు అమలు కాలే. తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఇలా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా బాత్రూములు ఇస్తుండొచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ఉపాధి హామీ ఇస్తుండొచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా కేంద్రానికి రాష్ట్రం కట్టినటువంటి పన్నుల్లో ఫెడరల్ సిస్టమ్ ద్వారా వచ్చేది ఇస్తుండవచ్చు. 29వ తెలంగాణ రాష్ట్రంగా దేశంలో అత్యున్నతమైనటువంటి చిన్న రాష్ట్రం అంటే వయసులో 10 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వంగా కేంద్రం నుంచి ఏమి ఇచ్చినారో అని అడుగుతా ఉన్నాం. విభజన హామీలు అమలు చేయాలి. ఆనాడు 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు ఆర్డినెన్స్ ద్వారా గుంజుకుపోయిండ్రు. ఇవాళ తెలంగాణకు ఏదైనా ప్రత్యేకంగా ఉద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమ తీరలేదు, విద్యారంగ అభివృద్ధానికి ఒక విద్యా సంస్థ తీరలే, వైద్య అభివృద్ధికి సంబంధించి ఒక వైద్య సంస్థ తీసుకురాలేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం చేసినారని అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న వడ్లు కొనాలంటే కేంద్రము రాష్ట్రం మధ్యలో దోపుత నడిచింది. రాష్ట్రము కేంద్రం మధ్యలో ఆడుకున్నటువంటి పరిస్థితి నడిచింది. అవి వస్త్ర పరిశ్రమ గురించి చెప్తా ఉన్నారు. ఇలా 12% GST చేసిన మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్నమాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఇలా SIDP కింద దేశంలో అనేక రాష్ట్రాలకు నిధులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇవాళ ₹1 కూడా నిధులు తీసుకురావాలి. సిరిసిల్లకు ప్రత్యక్ష నిదర్శనాలు, రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. అంతేకాదు ఇంతకుముందుగా మా గౌరవ శాసనసభ్యులు ఆశీర్వాద్ గారు చెప్పినట్టుగా బాగా హిందుత్వం గురించి మాట్లాడి ఆనాడు పొరపాటున కేసీఆర్ గారు ఆయన పెద్ద భక్తుడిగా యాగాలు చేసినా అని చెప్పి నాకంటే పెద్ద హిందుగాడు ఓడు పొందుగాడంటే ఎన్నికల నినాదం చేసుకొని గెలిచిన నీవు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నా, దయచేసి ఆనాడు హిందుగాలు పొందుగారు ఎట్లా గెలిచిండో ఇవాళ తల్లి ప్రస్తావన తెచ్చి ఆయన సమాధి ఆయనే కట్టుకున్నాడు. ఇవాళ ఎవరికైనా తల్లి, ఆ తల్లి గురించి మాట్లాడే వ్యక్తి సమాధి కావాల్సిందే అన్నమాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అరే ఎంత నీచమైనటువంటి రాజకీయమైన విధానాలు అవలంబిస్తా ఉన్నారు. ఇవాళ నీకు కనీస అవగాహన లేకుండా రాజకీయపరమైనటువంటి అభివృద్ధి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇలా నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిని, మీరు కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు రా. అక్షింతల పేరు మీద ఉపాధి హామీ ఎంపీ నిధిలో కాదు, కేంద్రం నుంచి ఏవైనా ఈ ప్రజలకు ఉపయోగపడి చిరస్థాయిగా ఉపయోగించగలిగే కేంద్రీయ విద్యాలయమా, తిరుపతికి రైలా, పాస్పోర్ట్ కార్యాలయమా, మోడల్ స్కూల్సా, కేంద్రీయ కస్తూరిబా పాఠశాలల, టూరిజం ప్రాజెక్టులా ఏం తీసుకొచ్చిన చర్చకు రా. ఊకే పోయి అక్షింతలు ముట్టినాయా? ఉపాధి హామీ పని వచ్చిందా? ఎవరో చెప్తారు పెద్ద పెద్ద పుస్తకాలు కొట్టినామని. బాత్రూమ్ పేరు ఓనర్తో సహా పుస్తకాలు కొట్టించున్నారు. మీరు ఏదైనా 10 పనులు ప్రయోజనం ఆ నేషనల్ హైవే గురించి చెప్తారు. నేషనల్ హైవే జీవో నేను తెచ్చిన అనేక సందర్భాల్లో చూపెట్టినా. మేము ఇలా మధ్యలో వచ్చిన పార్లమెంట్ సభ్యుడు అలైన్మెంట్ మార్చుకొని మెడికల్ కాలేజ్ ముందు పోతుంది. సిట్టింగ్ ఎంపీ నువ్వు ఇది కరెక్ట్ గా జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ పోవాలంటే రామగుండం రోడ్డు ఎక్కిపోతుంటే లాలూచి పడి నువ్వు ఇవాళ రోడ్డును సరిగా మార్చలేని వ్యక్తివి. ఇలా అడుగుతా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవం ఉండే, కానీ ఇలా ఆ గౌరవాన్ని దించే విధంగా
నిన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అవినీతే కారణమని రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డితో సహా కోడాయి కూస్తా ఉన్నారు. దానికి జవాబు అంటే జవాబు చెప్పలేక ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నావు. ఇలా వ్యక్తిగతమైన ఆరోపణలు అవసరం లేదు. ఇయ్యాలని దీక్ష ఒకటే, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షకరంగా ఏం చేసిందో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. ఇలా 2014లో 105 సీట్లు డిపాజిట్ రాలే, 2018లో 100 సీట్లకు డిపాజిట్ రాలే, మొన్న 70 సీట్లకు డిపాజిట్ రాలే. వీళ్ళు పోటీ పడతారట. రాముని ఫోటోలు ఇయ్యాలి కూడా. అరే 10 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే నరేంద్ర మోడీ ప్రజల కార్యక్రమాలు చేస్తుంటే నరేంద్ర మోడీ పేరున ఓట్లాడుతుంది. కానీ ఇప్పటికి కూడా రాముని కటౌట్లు పెట్టుకొని వాళ్ళ కింద ఫోటోలు పెట్టుకొని రాముని ఫోటోలు ఇంటింటికి వచ్చుకుంటా అక్షింతలు ఇచ్చుకుంటా ఓట్లాడుతుంటే నరేంద్ర మోడీ ఫోటో లేకుండా మీ ప్రధానమంత్రి పరువు కింద దిగజారిపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు త్యాగాల పార్టీ. మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు, మా నాయకుడు నెహ్రూ, మా నాయకుడు గాంధీ, మా నాయకుడు రాజీవ్ గాంధీ, ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫోటోలు పెట్టి ఓట్లు అడుగుతున్నాం బరాబర్గా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో దేశ ఐక్యత ప్రాణాలు అర్పించింది. మీరేం చేసిరో అని అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దేశంలో అనేకమైన ఉద్దేశాలు రెచ్చగొడుతుంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా నఫరత్ జోడో మహమ్మద్ జోడో అని పేరు చేస్తుంటే మహమ్మద్ జోడో అంటుంటే కూడా వీళ్ళకు అర్థం వేరైతుంది. ప్రేమపూర్వకంగా ఈ దేశంలో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేదు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అందరూ ప్రతిజ్ఞ పూని ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాబోయే కాలంలో ప్రజాస్వామికంగా అందరూ